త్వం ఏవ శరణం, నీవు మాత్రమే నన్ను రక్షించగలిగినటువంటి వాడవు ఈ లోకంలో. నీవు తప్ప ఇతఃపరం బెరుగన్నంటూ గొప్పదైనటువంటి ఒక తత్వాన్ని ఈ సంకీర్తన రూపంలో మనమందరం కూడా శ్రవణం చేస్తూ ఆ తత్వాన్ని అవగతం చేసుకుంటూ మరి ఆ గోవిందుణ్ణి మనం దర్శించుకున్నాం. ఒకసారి స్వామివారి యొక్క దర్శనాన్ని జాగ్రత్తగా మనం వీక్షించినట్లయితే ఇద్దరు స్వాములు అటూ ఇటూ ఛత్రాన్ని పట్టుకున్నారు. స్వామివారు చెంతనే మరొక స్వామివారు చక్కగా నిలబడి ఉన్నారు. నిజంగా ఒక అర్చకుడు ఎంతగా స్వామివారి యొక్క సేవ కోసం పరితపించిపోతూ ఉంటారో ప్రస్తుతం మనం వీక్షిస్తే మనందరికీ కూడా అవగతమవుతుంది. సూర్యప్రభ మధ్యలో ఉండేటువంటి ఆ భగవంతుడి యొక్క వదనం మీద ఎక్కడ సూర్యకిరణాలు పడతాయో, ఎక్కడ ఎండ పడుతుందో నా స్వామివారి కన్నట్టుగా ఇద్దరు స్వాములు ఛత్రంతో స్వామివారి మీద నీడపడాలని ప్రయత్నం చేస్తున్నారు. ఒక అర్చక స్వామివారు ఎంతో చక్కగా చామరంతో స్వామివారిని నీడలో ఉంచుతూ ఉన్నారు. ఈ దృశ్యం చూస్తూ ఉంటే ఎలా ఉంది అంటే, ప్రతినిత్యము కూడా పాల సముద్రంలో ఆదిశేషుడిపై పవళించేటువంటి ఆ గోవిందుడు కాళీయుడి యొక్క గర్వాన్ని ఖర్వము చేయడానికి ఒక చిన్న కొలనులో దూకితే కాళీయ పడితో యుద్ధము చేస్తూ ఉంటే తల్లి యశోద తల్లడిల్లిపోయిందట. అయ్యో, నా బిడ్డడు చిన్న కొలనులో దూకాడే, నా బిడ్డడికి ఏమైపోతోందో, విషసర్పంతో పోరాడుతూ ఉన్నాడే, నా బిడ్డడికి ఏమైపోతోందో అని యశోద తల్లడిల్లిపోయిందట. నిజానికి ఆయనకి ఒక చిన్నదైనటువంటి కొలను ఏమాత్రము సాటి. ఆయన పాల సముద్రంపై, విశాలమైనటువంటి సముద్రంపై ఉండేటువంటి వాడు, ఆదిశేషుడిపై పవళించి ఉండేటువంటి వాడు కదా. అతన్ని కాళీయ పని ఏమి చేయగలదు, కానీ తల్లి మనసు కదా తల్లడిల్లిపోయింది. అదేవిధంగా ప్రస్తుతం కూడా చూడండి, భగవంతుడికి తల్లి స్థానంలో ఉంటాడు ఎప్పుడూ కూడా అర్చకుడు కూడా. అటువంటి అర్చకుడు ఆ సూర్య భగవానుడు అంతర్వర్తిగానే నా గోవిందుడు ఉంటాడే, సూర్య భగవానుడికి సూర్యప్రభకి మధ్యలో ఉండేటువంటి ఆ గోవిందుడి మీద మరి సూర్యప్రభావం లేకుండా ఉంటుందా? కానీ ఆ సూర్యకిరణములు నా స్వామిని చేరకూడదని ఆ అర్చకులు, ఆ పరిచారకులు పడుతున్నటువంటి ఆ స్థితి చూస్తూ ఉంటే ఆహా, ఎంత గొప్పదైనటువంటి దృశ్యం ఇది. ఇది కదా అర్చక తత్వములో ఉండేటువంటి గొప్పదనం. అలా అర్చకులు స్వామివారిని కంటికి రెప్పలా స్వామివారిని చూసుకుంటూ ఉంటారు. ఆ స్వామివారిని ఎలా సేవిస్తారు అనంటే, ప్రతినిత్యము కూడా ఆ అర్చక స్వామివార్లు స్వామివారికి భగవత్ కైంకర్యం చేసేటువంటి ఆరంభంలో సంకల్పం చెప్తారు. లోక కళ్యాణార్థం అద్య అర్చనమహం కరిష్యే అని అనరు. ఎందుకంటే లోక కళ్యాణం కోసమే భగవత్ కైంకర్యం. కానీ అటువంటి అర్చనను నేను చేస్తున్నాను అనంటే ఎక్కడ అహంభావం వస్తుందో అని అద్య అర్చనం స్వస్మై స్వప్రీతయే భగవాన్ స్వయమేవ కారయతి. నీవే నా చేత చేయించుకుంటున్నావయ్యా, నేను కేవలము నిమిత్తమాత్రుణ్ణి మాత్రమే అంటూ సాత్విక త్యాగాన్ని చేసి ఆ అర్చకులు భగవత్ కైంకర్యం ఆచరిస్తారు. ఆహా, ఎంత గొప్పదైనటువంటి ఆగమ శాస్త్రం, ఎంత గొప్పదైనటువంటి ఈ ఆగమ తత్వం. సాక్షాత్తు ఆ భగవంతుడి యొక్క మానసపుత్రుడైనటువంటి విఖనో మునీంద్రుల వారు అందించినటువంటి జ్ఞానం ఇది. ఆ విఖనో మునీంద్రుల వారి ద్వారా భృగు, మరీచి, అత్రి, కశ్యపాదుల యొక్క పరంపరలో ఉండేటువంటి ఎంతో గొప్పదైనటువంటి పరంపర ఇది. అందుకే కదా ఆ వైఖానస అర్చకులందరూ కూడా స్వామివారిని అంత చక్కగా సేవిస్తూ ఉన్నారు. అలా వైఖానస అర్చకులతే సేవింపబడుతూ ఉండేటువంటి ఆ స్వామివారిని దర్శించి అందులో ఉండేటువంటి మరి తాదాత్మ్య భావనను, భక్తి భావనను మనమందరం కూడా అర్థం చేసుకోగలిగితే చాలు. ఇంతకన్నా మనకి ఇంకేం కావాలి? అందుకే మనం ఒక కోరిక కోరుకోవాలి. గోవిందయనుచునెప్పుడు భావమునందలచు వారి బాధలు ఇలలో లేవనగ భువిని నేవిని, లేవనగ భువిని నేవిని, నీవే దిక్కనుచు ఎంటి నిజముగ కృష్ణ. ఓ గోవింద, ప్రతి ఒక్కరూ కూడా లోకంలో చెబుతూ ఉన్నారయ్యా,
గోవిందయనుచునెప్పుడు, ఎప్పుడూ కూడా గోవింద 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 అంటూ ఉంటే ఆ గోవింద శబ్దంలోనే ఒక గొప్పదైనటువంటి అర్థం దాగున్నది. గవాం విందతీతి గోవింద అని చెప్పి మన యొక్క మనస్సులను ఆహ్లాదపరిచేటువంటి నామం ఆ గోవింద నామం. ఆ గోవింద నామాన్ని సదా సర్వదా మనమందరం కూడా తలుస్తూ గోవిందయనుచునెప్పుడు భావమునందలచు వారి బాధలు ఇలలో, వారికి ఇలలో ఏ బాధలని కూడా నీవు కలిగించవట కదా. అందుకే భావమునందలచు వారి బాధలు ఇలలో లేవనగ భువిని విని, ఎవ్వరికీ కూడా ఇలలో బాధలు ఉండవు గోవిందనామాన్ని సదా సర్వదా స్మరిస్తూ ఉంటే. మరి అటువంటి విషయాన్ని నే విని నీవే దిక్కనుచు ఎంటి నిజముగ కృష్ణ, నీవే నాకు దిక్కనుంటూ ఎప్పుడు నిత్యము నిరంతరము కూడా నీ సేవలోనే ఉండాలి అని చెప్పి నేను ఎప్పుడూ కూడా సంకల్పం చేసుకుంటూ ఉన్నానయ్యా అంటూ మనమందరం కూడా చాలా గొప్పదైనటువంటి భక్తి భావనతో విఘనసోక్తమైనటువంటి ఈ విగ్రహారాధన కైంకర్యంలో మనమందరం కూడా పాల్గొంటూ ఉంటే చాలు.